తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఇంతింత రమ్మంటే ఇల్లంతా వచ్చిండంట వెనకటికొకడు. అలా అయిపోతుంది గురుగారు ఈ మధ్య ఓనర్స్ పరిస్థితి. రెంట్కని వచ్చి ఇంక ఇల్లంతా మాదే, అక్కడ నుంచి కదలం, ఇది మాదే, ఆ రోజుల నుంచి ఈ రోజుల నుంచి ఉంటున్నాం అని పాపం ఈ ఇల్లు రెంట్కి ఇచ్చిన పాపానికి వాడే రోడ్న పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ మధ్య నాకు ఆఫీస్ కూడా ఇలాంటి కేసులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మరి ఎలాగంటే ఏమోనండి, మాకు వీళ్ళెవరో ఇంటికి అద్దెకు వచ్చారు. వాళ్ళు 2016లో వాళ్ళు అద్దెకు వచ్చారు. బాగుండే రాగానే చాలా ప్రేమగా మాట్లాడిచ్చారు. మామూలుగా మన సాంప్రదాయం ఏంటంటే, మన కల్చర్ ఏంది, ఎవరన్నా వస్తే కర్రీలు అటు పంపించుకుంటారు. మీ ఇంట్లో ఇవాళ ఏం వంట చేశారు, మా ఇంట్లో ఏం వంట చేశారు, ఒకే కంచం ఒకే మంచం టైప్ అయిపోతూ ఉంటాం. సో ఆల్మోస్ట్ ఇక కర్రీస్ అవి మార్చుకుంటూ ఉంటారు, ఫుడ్ మార్చుకుంటూ ఉంటారు, బట్టలు కలిసి కొనుక్కుంటారు, ఇలా అన్నీ చేస్తారు. ఇలా కొంతవరకు ఓకే, కానీ అతి చేసుకుంటారు. ఒక కేసులో ఏం జరిగింది అని అంటే, వీళ్ళు ఇంటికి అద్దెకు వచ్చారు, చాలా ప్రేమ కలిసిపోయారు. వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం చాలా ప్రేమ కలిసిపోయారు. తర్వాత మెల్లిమెల్లిగా ఏమైందో తెలీదు, అసలు ఏమైందో తెలీదు. వాళ్ళ ఇంటి ఓన్ ఎవడైతే అద్దెకు వచ్చాడో, అన్న ఇట్లా ఒక మంచి బిజినెస్ ఉంది, ఇట్లా మీరు చేస్తే ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు వస్తాయి, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఒక అర్జెంట్ ఒక 30 లక్షలు కావాలన్నా 35 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 6 months లోపల మనకి ఒక 1 crore వస్తాయన్న, నీకు 35 నువ్వు ఎవరైనా ఉంటే చూడన్నా, నేను 50 లక్షలు ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పడం. చెప్పిన తర్వాత వీడు కామన్ మ్యాన్ ఏంది, 35 లక్షలు నమ్మొచ్చా నమ్మకూడదా అని ఫస్ట్ ఆలోచన చేస్తాడు. కరెక్ట్. ఇమీడియట్లీ నెక్స్ట్ డేనో ఒక 1 week గ్యాప్ ఇచ్చేసి, అన్న 35 lakhs దొరికినాయి, నువ్వేం ట్రై చేయకు, నాకు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసిండు అని చెప్పి ఆ ఫ్రెండ్ని పరిచయం చేయించడం. ఒక 1 week తర్వాత పరిచయం చేయించిన తర్వాత ఇంకొక 6 months గ్యాప్ ఉంది కదా, ఇప్పటిదాకా ఇట్లా నడిపించేసి 3 months లోపలనే ఆ ఫ్రెండ్కి పిలిపించేసి, థ్యాంక్స్ అన్న, పార్టీ ఏమని కింద ఓనర్ని పిలిచి పార్టీ ఇచ్చేసి, ఎంతన్నా ప్రాఫిట్ వచ్చిందన్న, థ్యాంక్స్ అన్న, 35కి నాకు 70 లక్షలు ఇచ్చినావు అన్న, చాలా థ్యాంక్స్, అసలు 30కి 30 లాభం వచ్చిందంటే 3 నెలల లోపల, మళ్ళీ ఎప్పుడు కావాలంటే చెప్పు బాయ్, నేను డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పడము. ఇంకా ఈ పార్టీ మొత్తం వీడినంతా పెట్టేయడం అయిపోయింది. ఇక వీడిగా ఫిక్స్ అయిపోయిన, అమ్మ వచ్చేసినాయి అని చెప్పి. సో ఇవన్నీ ముచ్చట్లనే, మళ్ళీ ఆడ లెక్కల పత్రాలు డబ్బులు ఏం చూపించడం ఉండదు. సో ఇది జరిగిపోయింది. ఇక నెక్స్ట్ అన్న మళ్ళీ వచ్చిందన్న, ఆఫర్ వచ్చేసింది, ఈసారి కూడా కావాలి, ఈసారి 40 lakhs అవసరం ఉన్నాయి, అడ్జస్ట్ అవుతాయి అన్న అని అడుగుతాడు. అరే అప్పటికి వచ్చినాయి కదా, నాకు కూడా వస్తాయి కానీ, ఇక 40 లక్షలు ఇచ్చేసి, ఇక 40 లక్షలు ఇవ్వగానే మెల్లిగా వీడు అటు ఇటు తిరగడం స్టార్ట్ చేసిండు. ఆ డబ్బులు వచ్చినా నీకు వడ్డీ అయితే ఇస్తాను నేను అని చెప్పి వడ్డీ అయితే ఇస్తున్నాడు. ఇది 2 రూపాయలు వడ్డీ ఇస్తున్నాడు మంచిగానే. వడ్డీ అయితే ఇస్తున్నాడు. 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. సడన్గా మేము అందరం టూర్కి వెళ్తున్నాం అని చెప్పేసి అన్నాడు. ఇంట్లో సామాను ఏం వాల్యూ ఉంటుంది, ఎత్తి కొడితే ఓ 1,00,000 రూపాయలు కూడా వాల్యూ ఉండదు ఇంట్లో సామాన్లు. మంచిగా టూర్కి వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయినారు. కథం ఫోన్ స్విచ్ ఆఫ్, మళ్ళీ లేదు. ఇంకా 40 lakhs గంగలో అయిపోయినాయి, 40 లక్షలు అటే వెళ్ళిపోయినాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఈ 40 లక్షలు పోయినందుకు వాడి మీద కోపము రావట్లేదు, ఏమీ రావట్లేదు. భార్య చెప్తుంది 40 లక్షలు పోయినాయి అయ్యగారు, కానీ వాడి మీద ఏం కోపం రావట్లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నా ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు మా ఆయన అంటాడు. ఏమైందో తెలీదు, వీడు కంప్లీట్గా నీరు గారిపోయిండు, అసలు డల్ అయిపోయింది. ఇంకా షాక్ లో ఉన్నాడు. ఒక రకం షాక్ కూడా కాదు, అది మందు పెట్టడమే, మరుగు మందు. అది ఏదో జరుగుతుంది, అదేమో నాకు కూడా 100% తెలుస్తలేదు, కానీ ఏదో జరుగుతుంది. అందుకే నేను ఈ వీడియో చూస్తున్న అందరికీ చెప్తున్నాను, మీరు ఎవరికైనా ఇంటికి అద్దెకిస్తే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండని, మీరు మీ ఇంట్లోనే ఉండండి. వాళ్ళ ఇంటికి నుంచి మీకు ఏమన్నా తిండి పంపించినా, ఏది పంపించినా తినకండి, ఏమన్నా బట్టలు పంపించినా తీసుకోకండి. వాళ్ళు వేసుకున్న బట్టలు నా కూతురు వేసుకుంది, మీ కూతురు కూడా ఇచ్చేయండి అని చెప్పేసి అని ఇట్లా ఏమన్నా బట్టలు షేర్ చేసుకోవడాలు, భోజనాలు షేర్ చేసుకోవడాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది జరిగింది. ఇది ఒకటి కాదు, నా దగ్గరికి దాదాపు ఒక 10-20 కేసులు వచ్చి ఉంటాయి ఇట్లాంటి. ఏం జరుగుతుందో తెలీదు, ఆస్తులు రాసిచ్చేస్తున్నారు. మొన్న మధ్య ఒకటి జరిగింది, ఇట్లాగే అద్దెకున్నాడు, ఎవడో ఇన్కమ్ ట్యాక్స్ అని వచ్చాడు. ఇది ప్రిపేర్డ్గా ఉంటున్నారు అందరు కూడా, బయట సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసేస్తున్నారు, ప్రిపేర్డ్గా ఉంటున్నారు. వీళ్ళు వస్తున్నారు. మొన్న కోడిది ఇట్లాగే జరిగింది, వాడి ఇంట్లో గంజాయి పెట్టుకున్నట్టు,
ఇంటికి పోలీసులు వచ్చినట్టు, ఇంట్లో మీరు గంజాయి పెట్టుకున్నారు, రైడ్ అయ్యింది, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పడం, తర్వాత అక్కడనే సెటిల్మెంట్ చేయడం, ఇంటి ఓనర్ నుంచి డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒకటి మొన్న జరిగింది. మళ్ళీ ఈ మధ్య ఇంకోటి ఏంటంటే ఇది ఏదో చేస్తున్నారండి, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇంటి ఓనర్ పిల్లని వాళ్ళు ఏం ట్రాప్ చేస్తారో తెలియదు, ఆమె వాడినే పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. వాడి దగ్గర ఆస్తి లేదు, వీళ్ళు ఇంటికి అద్దెకి వచ్చారు, 3 నెలలు అద్దె కూడా సరిగ్గా గట్ల. ఓకే. ఈ ఇంటి ఓనర్ కూతురు వాడినే పెళ్లి చేసుకుంటానంటుంది. వాళ్ళు వేరే బ్యాచ్, ఇది మన బంగ్లాదేశ్ బ్యాచ్ అనమాట. సో వాడు ఏం చేశాడో తెలీదు. ఈ అమ్మాయి లలితా సహస్రం చదువుతుంది, పూజలు చేసుకుంటుంది, అన్నీ చేసుకుంటుంది. సడన్గా నేను వాడినే పెళ్లి చేసుకుంటా అంటుంది. వాళ్ళ అమ్మ నాన్న తిరుగుతున్నారు, చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, వినట్లే. మరి ఇప్పుడు మీరు మాటల్లో స్టార్టింగ్ లో మందు పెట్టారు అని అంటున్నారు కదా గురుగారు, మరి దానికి ఏంటి పరిష్కారం? నేను ఒకటి ఏం చెప్తానంటే పరిష్కారం తర్వాత మాట, ఫస్ట్ తినకండి అని చెప్తా. మీకు అన్నౌన్ ఫ్యాక్టర్లో మీ ఇంటికి అద్దెకు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా తినిపిస్తే తినకండి. ఓకే. ఓకే. దాని తర్వాత ఈ మరుగుమందు తీసుకోళ్ళు బోలెడు మంది ఉంటారు. సో నేనైతే దాని జోలికి పోను, నేను మీకు ఇన్స్ట్రక్షన్ మాత్రమే చెప్తున్నాను. దీనికి ఒక పద్ధతి ఏంటంటే మీరు పంచకర్మ, కేరళలో పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది. సో పంచకర్మలో ఏంటంటే డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ డీటాక్సిఫికేషన్ చేసుకొని మా శ్రీచక్ర పీఠానికి బగలాముఖి పూజ చేసుకోవడానికి రండి. డీటాక్సిఫికేషన్ అయిన తర్వాత రావాలి బగలాముఖి పూజ తప్పకుండా చేసుకోండి. ఈ ఏవైతే కనుక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి జరగవు. నేను ఏం మార్చుకోవద్దు, 2 మార్చుకోవద్దు, ఫుడ్, బట్టలు ఇవి మార్చుకోకండి. మళ్ళీ మీ బట్టలు ఎవరైనా తీసుకెళ్తున్నారా చూడండి. మీ ఇంటికి వచ్చి వెంట్రుకలు ఏమైనా తీసుకెళ్ళడము, ఏవైనా తీసుకెళ్ళడము, అవి ఏవి జరగకుండా చూసుకోండి. మెయిన్గా ఇది జరుగుతుంది. మొన్న మధ్య ఇక్కడ ఒకతను గోలీ సోడా బిజినెస్ చేస్తాడు, ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తాడు. అతని మంచి వ్యాపారం, ఈ కూల్ డ్రింక్స్ తయారు చేసేది వ్యాపారం, మంచి వ్యాపారము. ఏమైందో తెలీదు, వాడు ఆల్ ఆఫ్ సడన్గా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది అని చెప్పేసి వాళ్ళు వచ్చి నోటీసులు ఇవ్వడము, మీ బ్యాంక్స్ అకౌంట్స్ అన్ని సీజ్ అయిపోతాయి అని చెప్పి వాళ్ళు ఏదో వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. వీడు భయపడిపోతే వీడు అద్దెకున్నోడు వాడు ధైర్యం చెప్పి, అన్న నేనుంటా, నీకు నా ప్రాణంకి ప్రాణం నిన్ను అడ్డేస్తా, నువ్వు ఏదైనా ఉంటే ఆస్తి నా పేరు మీద పెట్టు, నేను కావాలంటే నేను జైలుకి పోతా, నువ్వు టెన్షన్ పడకు, నేను నీకు బినామీగా ఉంటా, నేను జైలుకి పోతా, నువ్వు టెన్షన్ పడకు, నీ బిజినెస్ నేర్పించుకో అని చెప్పేసి వాడి ఆస్తి అంతా వీడి పేరు మీద తెప్పించుకున్నాడు. ఊరికే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, ఫోన్ చేస్తారు, ఐడీలు చూపిస్తారు, మీ అకౌంట్ అది ఉంది ఇది ఉంది. వీళ్ళు ఆల్రెడీ డిస్కషన్లో వీడి సీక్రెట్స్ అన్ని చెప్పేశాడు, వాళ్ళు అవే సీక్రెట్స్ రివీల్ చేస్తున్నారు. ఫోన్ కాల్స్ కూడా ఇలాగే అవుతున్నాయి కదా, స్కామ్ కాల్స్, ఇవన్నీ డ్రామాలు నడుస్తున్నాయి. అందుకోసమే నేను చాలా మంది చెప్తాను, మన ఇంట్లో జరిగే సీక్రెట్స్ బయట వాళ్ళకి ఎవరికి చెప్పకండి, ఎప్పుడు చెప్పకూడదు. ఎంత ప్రేమ ఆత్మీయత కనిపించినా ఆర్థిక సంబంధ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, మీ పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు ఎవరికి చెప్పకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కాలం మారిపోయింది, కలికాలం బాగా వచ్చింది. ఇంట్లో ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉండట్లేదు. ఆడపిల్లలు ఏంటంటే ఏమన్నా అయితే మా నాన్న నన్ను తిడతాడేమో అని భయపడుతున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేనైతే చెప్తాను ఏంటంటే, మీరు సొంత ఇంట్లో ఉంటే మీ ఇంటికి ఎవరికి అద్దెకి ఇవ్వకండి. ఆ అద్దె డబ్బులతోటి ఏం పెద్ద రావు, మీ పెట్టుబడులకి అద్దెకి ఇవ్వకండి అని చెప్తాను నేనైతే. మోస్ట్లీ మీ సెక్యూర్గా ఉండాలి అని అంటే మీరు ఉండే ప్లేస్లో అద్దెకి ఇవ్వకండి. మీరు వేరే ఎక్కడైనా మీ అసెట్స్ ఉన్నాయి, అక్కడ మీరు ఉండట్లేదు, మీ ఇన్వాల్వ్మెంట్ లేదు, జస్ట్ మీకు రెంట్ ఆన్లైన్లో వేసేస్తున్నారు అంటే అట్లా అద్దెకి ఇవ్వండి. కానీ ఇట్లా ఒకళ్ళతో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు మాత్రం అద్దెలు ఇవ్వకండి. ఇస్తే మాత్రం కంపల్సరీ ఇంట్లో సీసీటీవీలు పెట్టుకోండి. ఏవైతే కావాలో ప్రికాషన్స్ అయితే పాటించండి. ఆస్ట్రాలజికల్గా నేను చెప్పే ప్రికాషన్స్ ఏంటంటే మాత్రం వాళ్ళకి మీ వస్తువులు ఏవి వాళ్ళు తీసుకెళ్లకుండా చూడండి. మీ ఇంట్లో నుంచి మీ యొక్క దుస్తువులు కానీ మీకు సంబంధించిన ఏ వస్తువులు తీసుకెళ్లకుండా చూడండి. ఏ వస్తువు పోయింది అని అంటే మాత్రం నమ్మలేము. నిజంగా నేను ఇంత ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్ అంటే అంతే కదా గురుగారు, అప్నా పరాయా కబ్ హోతా తెలియట్లేదు. అవి పరాయాంకు ఘర్మ కూర్చున్నదేనా అంటే ఇంకా ఆలోచించాల్సిందే కదా. సో నేను అబ్జర్వేషన్ ఏంటంటే మొన్న ఈ మధ్య జరిగితే అమ్మాయి ఎంత స్టాండర్డ్ అంటే మంచి తెలివితేటలు, చాలా స్టాండర్డ్ అమ్మాయి. ఎట్లా పడిపోయింది ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు. ఆ అమ్మాయి నేను నా కళ్ళారులో చూస్తూనే పెరిగింది. అమ్మాయి 4 ఏళ్ళ నుంచి లలితా సహస్రం నాతో పాటు చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. అమ్మాయి
అంత లలిత సహస్రం చదువుతున్న అమ్మాయి మీద కూడా ఎట్లా జరిగింది అనేది నాకు ఇప్పటికీ అంతుపట్టని వ్యవహారం. అందుకే ప్రికాషన్ మోర్ దెన్ క్యూరింగ్. సో మనం ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మగపిల్లలు ఉన్నా పైన ఆడపిల్ల ఉందనుకోండి, మీ ఓన్ వేసుకొని వెళ్ళిపోతుంది అది. కాబట్టి పైనో కిందనో ఇంట్లోకి మాత్రం వేరే వాళ్ళని రానివ్వకండి. ఆ డబ్బుల గురించి, ఆ చిన్న చిన్న డబ్బుల గురించి కకృతి పడకండి. నేనైతే నా అనుభవపూర్వకంగా 20-30 కేసులు చూశాను. అనుభవం లేని కేసులు కొన్ని వేలు ఉన్నాయి. ఇంకా నా దగ్గరికి రాని కేసులు అయితే వేలు ఉన్నాయి. అంటే నాకు పోలీసులు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉంటే ఇట్లా అవుతుంది గురూజీ, ఐసా ఓరే గురూజీ, ఏది ఎట్లా అవుతారో ఎట్లా పోతుంది అర్థం కాదు గురూజీ అంటారు. అసలు ఎవరికి అర్థం కాదు. క్రైమ్ అంత దారుణంగా పెరిగిపోయింది. కాబట్టి మీరు ఆహారంలోను బట్టల విషయంలో ఈ 2 జాగ్రత్తగా ఉండండి. గురుగారు మరీ గంటపదంగా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా గ్యారెంటీగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే. శ్రీమాత్రే నమః.